అసలు అది ఎలా ఫెయిల్ అయిందంటే ఫ్రెండ్స్, ఆ రోజు నైట్ ఏంటంటే మన పిల్లకాయలు డ్యాన్స్ చేస్తున్నారు అనమాట. హాయ్, హలో, నమస్తే ఫ్రెండ్స్. అందరికీ నమస్తే, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. చూడండి, ఉదయాన్నే అయితే నేను హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను. కాకపోతే ఏంటంటే కొంచెం లేట్ అయిపోయింది నేను చెప్పటం. ఎందుకు నేనైతే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాను ఫ్రెండ్స్, ఎందుకంటే హ్యాపీ న్యూ ఇయర్ రోజే నైటే 12 గంటలప్పుడు నేనైతే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాను. అదైతే ఫెయిల్ అయిపోయిందనమాట. అది ఎలాగంటే చూడండి, ఇప్పుడు మీకైతే చూడండి, ఇప్పుడు కూడా వీలు పడకైతే ఉదయాన్నే చెప్తున్నాను అనమాట. మళ్ళీ ఎందుకంటే మళ్ళీ నాకైతే డ్యూటీకి వెళ్ళే టైం అయింది కదా, అందువల్ల అయితే లేట్ అయిపోయిందనమాట మనకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడం. అసలు అది ఎలా ఫెయిల్ అయిందంటే ఫ్రెండ్స్, ఆ రోజు నైట్ ఏంటంటే మన పిల్లకాయలు డ్యాన్స్ చేస్తున్నారు అనమాట. అందువల్ల ఒకరంతా లేట్ అయింది. అసలు ముందు ఆ వీడియో చూడండి, మన పిల్లకాయలు డ్యాన్స్ చేసేది ఆ నైట్. మీకు ఏం జరిగిందనేది ముందు ఈ వీడియో చూడండి, మీకు కొంచెం అర్థమవుతుంది. వీళ్ళైతే పాటలు అయితే వెతుకుతున్నారనమాట డ్యాన్స్ చేసేదానికి. ఎక్కువ మంది అయితే లేరు, ఎందుకంటే ఇంకా కొంతమంది ఇళ్ళల్లోంచి బయటకు రాలేదన్నమాట. కొంతమంది అయితే నిద్రపోతున్నారు, ఎందుకంటే 12 అయిపోవచ్చింది కదా, 9 గంటలకే కొంతమంది నిద్రపోతున్నారు. ఎవరన్నా ఉంటే కొంచెం ఒక్కొక్కరు లేచి వస్తున్నారనమాట పాటలు పెడుతుంటే. చూడండి, ఆ పక్క కూడా ఒక అమ్మాయి కూర్చోంది, ఇంకొక అమ్మాయి కంటే ఈ పక్క ఉంది, ఇంకా కొంతమంది అయితే వస్తారు. చూడండి, పిల్లకాయలందరూ ఇక్కడ నిలబడుకున్నారనమాట. లైటింగ్ అయితే ఇలా తయారు చేశారు, మన పిల్లకాయలు చూశారు కదా. దీనికోసం అయితే చాలా కష్టపడ్డారు, ఎందుకంటే ఆ లైట్లు ఎలగలేదనమాట. ఆ చీకట్లో చూడు కొంతమంది ఉన్నారు, ఇటు చూపిస్తే ఇంకా చీకటి అయిపోతుంది. ఆ లైట్లు కూడా చాలా కష్టపడ్డారు మన పిల్లకాయలు అయితే, ఎందుకంటే చాలా సేపు అయితే ఎలగలేదు. అవి డ్యాన్సులు అయితే వేస్తా అన్నారు చూడండి, పండి అయితే కావస్తుంది. ఇదైతే మామూలుగా అయితే నేనైతే వాయిస్ ఇస్తున్నానండి. మీరు చూశారు కదా ఫస్ట్ సాంగ్స్, ఆ సాంగ్స్ డ్యాన్స్ అనమాట. ఇదైతే మామూలుగా నేనైతే తగ్గించి మీకు వాయిస్ ఇస్తున్నాను. లైవ్ వీడియోకి యాడ్ చేసిన ఫోటో అండి ఇది. అంకెలు పెట్టాను చూడండి, వీళ్ళ పేర్లు నేను చెప్దాం అనుకున్నాను, కాకపోతే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని ఆఫ్ చేస్తున్నాను. చూశారు కదా, ఎందుకు లేట్ అయిందంటే మనం ఆ రోజు నైట్ వచ్చి మనం లైవ్ చేద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్. లైవ్ ఏంటంటే మామూలుగా లైవ్ పెడితే అందరు చూస్తారనుకున్నాం. కాకపోతే ఏంటంటే మన పిల్లకాయలు డ్యాన్స్ చేస్తూ ఉన్నారనమాట. అంటే 12 గంటలకు ముందుగా మనం వీడియో చూసుకోవాలి కదా, అంటే లైవ్ ఆన్ చేసేటప్పుడు అది క్లియర్గా వస్తుందా లేదా చూసుకోవాలి కదా. అది చూసుకునే దానికి మనకు టైం లేదనమాట, ఎందుకంటే మామూలుగా కరెక్ట్గా 12 గంటలకు ఆన్ చేశారు. నేను ముందుగా చెప్తున్నాను మన పిల్లకాయలకి ఏంటంటే, ముందుగా కేక్ తీయండిరా, ముందు అన్నీ చూసుకోండి అంటే కొంచెం కరెక్ట్గా 12 గంటలకి టైం ఉందని చెప్పి 12 గంటలకి అయితే తీశారనమాట. ఇంకేందంటే అది కూడా అసలు టైం లేక ఆ ఫోటో కూడా తీసి పెట్టాను, లేకపోతే అసలు ఆ ఫోటో కూడా తీసే లోపల 12 అయితే దాటిపోయేదన్నమాట. అందువల్ల ఏంటంటే ఆ 12కి కరెక్ట్గా చేసే లోపల నేను లైవ్ అయితే ఆన్ చేశాను. లైవ్ అయితే చూద్దాము బాగా వస్తుందో లేదని చెప్పి అందరు మొబైల్ అయితే అడిగినాను, మామూలుగా లైవ్ ఎలాగ వస్తుందో చూద్దామని. అప్పటికి మన పిల్లకాయలు అసలు దీంట్లో పడి లేటుగా అయితే ఒక మొబైల్ పెట్టి చూస్తే లైవ్ అయితే క్లియర్గా రావట్లా. ఆల్రెడీ అప్పుడప్పుడు స్ట్రక్ అయిపోతుంది అన్నమాట, ఎందుకంటే నట్టు అంటే సిగ్నల్ లేక స్ట్రక్ అవుతూ ఉండేది. 2-3 సార్లు ఆన్ చేస్తే కూడా లైవ్ ఆగిపోయేదన్నమాట. అలాగ చూస్తే మాత్రం లైవ్ అయితే అది ఫెయిల్ అయిపోయింది. అందువల్ల లేకపోతే అసలు ఆ రోజే మనకి హ్యాపీ న్యూ ఇయర్ అయితే మనమైతే చెప్పాము. మిగతా ఇంకా తెల్లారి నుంచి అయితే మనకైతే ఖాళీ లేక చేయలేకపోయినా, ఇది 2వ రోజు అయితే మీకు ఈ వీడియో అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. చూశారు కదా, అందువల్ల లేట్ అయిపోయింది. ఈ లైవ్ వల్ల కొంచెం ఈ సిగ్నల్ లేక అది కాక టైం వీలు పడక మనమైతే హ్యాపీ న్యూ ఇయర్ అయితే చెప్పలేకపోయాము. అంటారు కదా, ఇప్పుడు కూడా ఉదయాన్నే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ నేనైతే వెళ్ళాలన్నమాట చీకటిని. అందువల్ల అయితే ఇప్పుడు కూడా ఉదయాన్నే వీడియో పెడుతున్నాను అనమాట. చూశారు కదా ఫ్రెండ్స్, ఇదనమాట మన ప్రాబ్లం. ఏంటంటే జనవరి రోజు మనం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పలేంది దీనివల్ల అనమాట. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు.
ఉంటాను ఫ్రెండ్స్, బాయ్. అలాగే డ్యాన్స్ వీడియోలు కూడా పెడతాను చూడండి. ఆ రోజు వేశారు కదా పిల్లకాయలు డ్యాన్సు, ఆ వీడియోలు కూడా పెడతాను, తప్పకుండా చూడండి. నచ్చితే మాత్రం లైక్ మాత్రం చేయండి అన్నమాట. లైక్ చేస్తే మాత్రం కొంచెం మన పిల్లకాయలు కూడా అంటే సిగ్గు ఎక్కువ డ్యాన్స్ చేసేదానికి. మీరు లైక్ చేస్తే కొంచెం రెండోసారి కొంచెం డ్యాన్స్ చేసేదానికి కొంచెం వాళ్ళైతే అంటే ప్రయత్నిస్తారు. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.